భారీగా మెడికల్ సీట్ల పెంపు కేంద్ర కేబినెట్ నిర్ణయం. సాయి పల్లవికి తమిళనాడు ప్రభుత్వ అవార్డు. సరే, ఓజీకి హైకోర్టు షాక్. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా చూసి పోరగాళ్ళు బట్టలు చింపుకుంటున్నారట. వచ్చి పైసలు వస్తున్నాయట. ఇక మరి కలెక్షన్ల మీద కలెక్షన్ మొత్తం. ఇక అసలు ఇప్పుడు సముద్రం అంటే బొంబాయి పక్కనలో విశాఖపట్నం పక్కనలో లేదట. ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఓజీ సినిమా చుట్టే ఉందట సముద్రం. ఆ రకంగా మోతం అవుతుందట పవన్ కళ్యాణ్ సినిమా. ఢిల్లీలో డీసీసీ పరిశీలకులకు నియామక ప్రక్రియపై నేడు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో సమావేశం. ఢిల్లీలో డీసీసీ పరిశీలకులకు నియామక ప్రక్రియలపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో దిశానిర్దేశ సమావేశం జరగనుంది. తెలంగాణ డీసీసీ నియామకాల కోసం 22 మంది పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. పెద్దపేట మీదే ఉంది వ్యవహారం. వారికి గురువారం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పాల్గొననుండగా ఏఐసీసీ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరవుతారు. డీసీసీ నియామకాలకు సంబంధించిన సంస్థాగత నిర్మాణ అంశాలను పరిశీలకులకు ఏఐసీసీ పెద్దలు వివరించనున్నారు. దసరా పండుగ తర్వాత అక్టోబర్ 4వ తేదీ నుంచి క్షేత్రస్థాయి పరిశీలనకు పరిశీలకులు వెళ్లనున్నారు. సుమారు 10 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేసి సమగ్ర సమాచారాన్ని పరిశీలకులు సేకరించనున్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకాల కోసం ఏఐసీసీ పొందుపరిచిన నిబంధనల మేరకు మంచి అభ్యర్థులను పరిశీలకులు సిఫార్సు చేయనున్నారు. ఇది కథ. ఎవరికి జనాలలో బలం ఉంది, ఎవరి పేరు ఎక్కువ జనాల నాలుకల మీద నాట్యం ఆడుతుంది, ఎవరిని జిల్లా అధ్యక్షునిగా తీసుకుంటే బాగుంటుంది అనేది మరి ఇక పెద్ద మనుషులు, కాంగ్రెస్ పెద్ద మనుషులు ఆలోచన చేస్తారట. ఆ జిల్లాలో తిరుగుతారట. సమగ్రంగా వాళ్ళు విచారణ చేసి ఎవరికి ఇస్తే పార్టీ ఇంకా ఉరుకులో పెడుతుంది, రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో గాలి ఆ బలం ఎవరు గుంజుకొస్తారు, ఎవరికి ఉంది పతారా అనేది చూసి వాళ్లకు డీసీసీ పదవులు అంటగడతారట. ఇక పోతే ఆదిలాబాద్ టౌన్లో బీఆర్ఎస్కు బిగ్ షాక్. నేను వెళ్ళాక మీకు చెప్పిన ముచ్చట ఇదే. బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన 3 వార్డుల అధ్యక్షులు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిక. ఒక్కసారి మరి ఇందాం అసలు ఏం జరిగింది, ఎట్టేట సంగతి. ఏదో 3 వార్డుల అధ్యక్షులు వచ్చి కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారట. కథ ఎట్లా మరి, ఎందుకు ఈ రకంగా ఆదరణ దొరుకుతుంది, ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీకి బలం పెరుగుతుంది అనేది కూడా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనకు లైవ్లో జిల్లా